ఈ వీడియో ఎస్పెషల్లీ మొగోళ్ళ కోసం, అంటే కొడుకులు కానీ మొగుళ్ళు కానీ తండ్రులు కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా ఈ వీడియో చూడండి. నా వైఫ్ ఊరికి వెళ్ళి ఇప్పటికి 1 వీక్ అయింది. నేను నా కొడుకుని ఒక్కనే చూసుకుంటున్నా. 3 పూట్ల వంటలు చేసి వాడికి కుకింగ్ చేసి పెట్టి వాడిని ఆడిపించి వాడిని జోకొట్టి నిద్రపుచ్చి ఇవన్నీ చేస్తుంటే నాకు ఒక వీడియో చేయాలనిపించింది. అందుకే వీడియో చేస్తున్నాను అనమాట. నేను ఒక 3 పాయింట్స్ చెప్తాను, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు ఫైనాన్షియల్ కెపాసిటీ ఉంటే అప్పు చేసినా పర్లేదు, ఒక 10,000 to 15,000 ఒక వాషింగ్ మిషన్ కొనండి ఇంట్లోకి. నెంబర్ 2 ఏంటంటే మీరు కూడా కొన్ని వంటలు నేర్చుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ మీ భార్యలు ఊరికి వెళ్ళినా లేకపోతే ఏదైనా జరిగినా కూడా మీ పిల్లల్ని మీరు చూసుకునే కెపాసిటీ ఉంటుంది. బయట ఫుడ్ ఎక్కువ తినేకి కూడా మంచిది కాదు. సో వంటలు నేర్చుకొని పెట్టుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ అనమాట. ఇక నెంబర్ 3 ఏంటంటే ఖచ్చితంగా హాలిడేస్ అప్పుడు కానీ సండేస్లో కానీ మీకు కుదిరినప్పుడల్లా మీ వైఫ్స్కి లేదా మీ అమ్మకి ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేయండి ఇంటి వర్క్లో. ఎందుకంటే ఇంటి వర్క్ చేయడం అనేది చాలా కష్టము, అది అనుభవిస్తే కానీ తెలియదు. నేను అప్పుడప్పుడు నా వైఫ్కి ఇంట్లో పనులకి హెల్ప్ చేస్తుంటా, అప్పుడప్పుడు వంట కూడా చేస్తుంటాను అనమాట. కానీ ఇప్పుడు డైలీ చేస్తుంటే తెలుస్తుంది, నిలబడి వంట చేసి బ్యాక్ పెయిన్ రావడం, వేళ్ళు కట్ అవ్వడము. ఒక్కసారి ఆ సింక్ క్లీన్ చేసిన తర్వాత దాంట్లో ఉండే చెత్త తీసేటప్పుడు మనకి నిజమైన లైఫ్ అంటే ఏందో తెలుస్తుంది. నేను మాట్లాడేది మోడర్న్ కిచెన్ ఉండి చాలా ఎక్విప్మెంట్స్ ఉండే అలా రిచ్ కిడ్స్ గురించి కాదనమాట. చాలా వరకు మిడిల్ క్లాస్ కుటుంబాల్లో కిచెన్స్ ఇట్లనే ఉంటాయి. అమ్మలు చాలా కష్టపడుతుంటారు, భార్యలు చాలా కష్టపడుతుంటారు. సడన్గా ఇప్పుడు నా వైఫ్ ఊరికి వెళ్ళింది, నేను ఒక 1 వీక్ వంట చేయగానే నాకు జ్ఞానోదయం అయింది అని అనుకోవద్దండి. ఆల్రెడీ ముందు నుండే నేను ఇలా ఆడవాళ్ళు ఇంత కష్టపడతారు అని నేను అబ్జర్వ్ చేస్తుంటాను అనమాట. కానీ ఇప్పుడు నేను ఆ పెయిన్ అనుభవించిన కాబట్టి కావాలని పని కట్టుకొని నేను ఈ వీడియో రెడీ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే కొంతమంది మగవాళ్ళన్నా అట్లా హెల్ప్ చేసేలాగా మారిపోతే మంచిది కదా, వాళ్ళ వైఫ్లో హ్యాపీగా ఉంటారు. సో వాళ్ళు ఉన్నంత వరకు మనకు తెలుసు, వాళ్ళు లేనప్పుడు మనకు వాల్యూ తెలుస్తుంది అంటే ఇదే. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆడవాళ్ళు కూడా ఖచ్చితంగా మీరంతా జిమ్కి వెళ్ళండి, ఫిట్గా ఉండండి. ఎందుకంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు లేకపోతే అసలు సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. సో ఇంటికి బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు అనమాట మీరు. సో మీరు కూడా జిమ్కి వెళ్ళి ఫిట్గా ఉంటే మీ పిల్లలకు కూడా మీరు లైఫ్ లాంగ్ తోడు ఉండగలుగుతారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా కూడా ఆ బొక్క ఏం చేస్తారులే, మహా అంటే ఇంట్లో వంట చేస్తుంది పిల్లల్లో చూసుకుంటుంది అనే ఫీలింగ్ ఉంటే మాత్రము ఖచ్చితంగా మీ భార్యని ఇంటికి పంపించేసి ఒక 10 రోజులు వంటలు చేసి ఇంట్లో పనులు చేసి పిల్లలను చూసుకుంటే ఆ రియాలిటీ అనేది మీకు తెలుస్తుంది అనమాట. అండ్ ఎస్, మగవాళ్ళకు కూడా చాలా ప్రెషర్స్, వర్క్లో చాలా తలనొప్పులు, ఇలా చాలా ఉంటుంది రెస్పాన్సిబిలిటీస్. కానీ ఈ పెయిన్ అనేది డిఫరెంట్ లెవెల్ అనమాట. కాబట్టి ఆడవాళ్ళకి ఇంట్లో సపోర్ట్ చేయండి, అందరూ కలిసి హ్యాపీగా ఉండండి. బీ హ్యాపీ అండ్ హ్యావ్ ఏ నైస్ లైఫ్ అందరికీ. ఇప్పుడు నేను మాట్లాడింది కూడా ఓన్లీ ఒక హస్బెండ్కి ఒక చిన్న బాబుకి వండి పెట్టే దాని గురించే. అదే ఇమాజిన్ చేసుకోండి, 2-3 పిల్లలు, హస్బెండ్, ఇంతమందికి వండి పెట్టాలంటే ఇంకా ఆ కష్టం ఇంకెంత ఉండాలో. टाइगर का हुक्म।